హాయ్ అండి. ఈ వీడియోలో 'వంద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఇన్హా హుయిషుకి తనకు తెలిసిన నిజం చెప్పేస్తుంది కదా! సో, మ్యారేజ్‌కి ముందు నాకు ఆ నిజం తెలిసింది. సాయియోన్ ఒరిజినల్ సాయియోన్ కాదని చెప్పేసి. సో, అందుకే నేను మ్యారేజ్ చేసుకుండా వెళ్ళిపోయాను. పేరెంట్స్ అందరూ నిన్ను ఫోర్స్ చేసి అతనితో మ్యారేజ్ చేయించారు. ఇంకా చాలా రహస్యాలున్నాయి. ఎలా అయినా సరే అవి కనుక్కుంటాను నేను అని చెప్పేసి ఆ మాటలు చెప్పి వెళ్తూ ఉంటే, వెంటనే హుయిషు ఆగమని చెప్తుంది. తను మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఇన్హాతో. ఏమని చెప్తుందంటే, వాళ్ళు నన్ను చేసుకోవడం కాదు. నేనే సాయియోని చేసుకున్నాను. నాకు సాయియోన్ అంటే చాలా ఇష్టం. ఇంకొకటి చెప్తున్నాను. అందరికీ వాళ్ళ సీక్రెట్స్ ఉంటాయి. అలాగే నేను కూడా సాయియోన్‌కి చాలానే అబద్ధాలు చెప్పాను. ఇంక్లూడింగ్ నేను మాట్లాడలేనని కూడా అబద్ధం చెప్పాను. సో, నేను అతని సీక్రెట్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది. ఇన్హా తను సడెన్‌గా మాట్లాడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇలా ఉంటుందన్నమాట నీ వాయిస్. చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. చిన్నప్పుడు నన్ను సిస్టర్ అని చెప్పేసి నా పేరుతో పిలుస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఇన్‌ఫాక్ట్ మీ అమ్మగారంటే నాకు ఇష్టం లేదు. బట్ నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. చాలా సంతోషంగా ఉంది నీ వాయిస్ వినడం అని చెప్పేసి ఇన్హా అంటుంది. యాక్చువల్లీ ఇన్హా మంచిదే అనమాట. ఎప్పుడు తను హుయిషుని ప్రేమిస్తూనే ఉంటుంది ఒక సిస్టర్‌గా. హుయిషు వాళ్ళ అమ్మగారంటే ఇన్హాకి పెద్దగా ఇష్టం ఉండదు. అంతే. ఇన్హా వెళ్ళిపోయిన తర్వాత చాలా సేపు తను సాయియోన్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. అయినా సాయియోన్ రాకపోయేసరికి కంటిన్యూస్‌గా కాల్స్ ఇంకా మెసేజెస్ చేస్తూనే ఉంటుందన్నమాట సాయియోన్‌కి. బట్ లిఫ్ట్ చేయడు సాయియోన్. ఏమైందని చెప్పి తను చాలా కంగారు పడిపోయి వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది. నా హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పేసి. 6 అవర్స్ నుండి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అంటే పోలీసులు, ఇంత సింపుల్ దానికి మేము కంప్లెయింట్ తీసుకోలేము. ఏదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. బయటకెక్కడికైనా వెళ్లారేమో వచ్చేస్తారు అన్నట్టు వాళ్ళు చెప్తారు. హుయిషు అలా కాదు, మా హస్బెండ్‌ని ఎవరో ఫోను చేసి బెదిరిస్తున్నారు అన్నట్టు చెప్తుంది. పోలీసులు అవునా! అసలు మీ హస్బెండ్ పేరేంటో మాకు క్లియర్‌గా చెప్పండి అంటే తనిక చెప్పలేకపోతుంది. ఎందుకంటే సాయోన్ కాబట్టి. సాయోన్ ఒక స్పోక్స్ పర్సన్. అలా సాయోన్ పేరు తను చెప్పలేదు. అందరికీ పైగా సాయోన్ వైఫ్ ఇన్హాన్ తెలుసు కాబట్టి పోలీసులకు తను నిజమేం చెప్పలేకపోతుందనమాట. ఇక వెంటనే కాల్ కట్ చేస్తుంది పేరు అడిగేసరికి. తను వెంటనే సాయోన్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళతోటి పోలీసులకి ఏమైనా కాల్ చేసి చెప్పిద్దామని చెప్పేసి. వాళ్ళ కొడుకు కాబట్టి వాళ్ళు చెప్పగలరు అన్నట్టు. సో, అక్కడికి వెళ్లి వెంటనే వాళ్ళతో కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట. వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. "నువ్వెప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేసావన్నట్టుగా?" సాయోన్ కనిపించట్లేదు. ఇదంతా కాదు వెంటనే మీరు పోలీసులకి కాల్ చేసి రిపోర్ట్ చేయండి అన్నట్టు సాయోన్ వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తుంది. అలాగే నాకు ఇప్పుడున్న సాయియోన్ ఎవరైతే నన్ను మ్యారేజ్ చేసుకున్నాడో అతను మీ అబ్బాయి కాదని కూడా నాకు తెలిసిపోయింది. సో, మీ అబ్బాయి ప్లేస్‌లో ఈ సాయియోన్‌ని మీరు రీప్లేస్ చేశారన్న నిజాన్ని కూడా నాకు తెలిసిపోయింది. 3 ఇయర్స్ నుండి మ్యారేజ్ చేసుకున్న సాయియోన్‌తో ఉన్నా నాకే ఈ విషయం ఇప్పుడు తెలిసింది. ఇంకెన్ని నిజాలున్నాయో అన్నట్టు తనంటే అప్పుడు సాయియోన్ వాళ్ళ అమ్మగారు వెంటనే, "అసలు నువ్వెవరింతకి?" యాక్చువల్లీ నీ ప్లేస్‌లో ఇన్హా ఉండాలి. నువ్వొక రీప్లేస్ మెంబర్‌వంతే. ఇన్హా ప్లేస్‌లో రీప్లేస్ అయ్యి ఉన్నావు. సాయన్ కూడా అంతే. మా కొడుకు ప్లేస్‌లో తన్ని పెట్టాం అంతే. తేడా ఏముంది అన్నట్టు సాయన్ వాళ్ళ అమ్మగారంటారు. ఇంతలో అక్కడ పనిచేసే అతను సాయన్ వాళ్ళ నాన్నగారి సెక్రటరీ లోపలికొచ్చేసి, సాయన్ పేరు మీద ఏ కంప్లెయింట్ రిజిస్టర్ అవ్వలేదు పోలీస్ స్టేషన్‌లో అన్నట్టు చెప్తాడు. ఆ మాట విన్నాక సాయోన్ వాళ్ళ అమ్మగారు, "విన్నావు కదా! నువ్వే ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావు. ఓవర్‌గా థింక్ చేస్తున్నావు. ఇక వెళ్లి ప్రశాంతంగా వెళ్తావా? మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనిస్తావా?" అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక హుయిజుకి ఏం చేయాలో అర్థం కాదు. తను వెళ్ళిపోతుంటే సో, వాళ్ళ నాన్నగారు వాళ్ళ సెక్రటరీ మళ్ళీ హుయిజుని ఆగమని చెప్తాడనమాట. ఆగమని చెప్పేసి సాయోన్‌కి ఆ కిడ్నాపర్ గురించి ఎంతలా తెలుసు అంటే, "అంటే ఎందుకలా అడుగుతున్నారు? తెలిసిందంతా సాయోన్ పోలీసులకి చెప్పాడు కదా! మీకేం తెలుసు అది నాకు చెప్పండి" అన్నట్టు హుయిజు అంటుంది. అప్పుడు అతను ఇలా చెప్తాడు. చిన్నప్పుడు సాయియోన్ కళ్ళు 2 ఐస్‌లో ఐస్ బాల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉండేవి. ఆపరేషన్ తర్వాత అవి ఒకే కలర్‌కొచ్చాయి అన్నట్టు అతను చెప్తాడు. ఆ మాట చెప్పగానే హుయిషుకి ఒకటి ఐడియా వస్తుందనమాట. తను వెంటనే కారులో వెళ్లి ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. తన్ని కిడ్నాప్ చేస్తాడు కదా! ఒక కిడ్నాపర్ కార్‌లో. ఆ కిడ్నాపర్‌కి 2 ఐస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో ఉంటాయి. సో, అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే అతను ఎవరో కాదు ఒరిజినల్ సాయియోన్ అని చెప్పేసి. తనిక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందనమాట. సాయోన్‌కి ఏమైందని చెప్పి. ఇంతలో సాంగ్యు నుండి తనకి కాలొస్తుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేయగానే హాస్పిటల్‌కి రా అన్నట్టు సాంగ్యు చెప్తాడు. హడావిడిగా తనిక ఏడ్చుకుంటూ హాస్పిటల్‌కి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళగానే సా సాంగ్యుని చూసి సాయోన్‌కి ఏమైంది? ఏమైంది? అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. సాంగ్యుకి కూడా కొన్ని దెబ్బలు తగులుతాయన్నమాట. అవేం పట్టించుకోకుండా తను సాయోన్ గురించి అడుగుతూ ఉంటుంది. సాంగ్యు అసలేం జరిగిందో చెప్తాడనమాట. సో, నేను జియోంగ్ జింగ్‌సిక్ అని చెప్పేసి ఒక అతన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను. ఆర్ఫనేజ్ కేస్ ఉంది కదా! మిస్సింగ్ చిల్డ్రన్. సో, దాంట్లో ఇతని గురించి తెలిస్తే ఏమన్నా లీడ్స్ దొరుకుతాయేమో అతనితో మాట్లాడడానికి వెళ్తే అతను నాతో ఏం మాట్లాడలేదు.
సరే అని రిటర్న్ వస్తూ ఉంటే, రిటర్న్ వచ్చే అప్పుడు సాయి అదే డైరెక్షన్‌లో వెళ్ళడం నేను అబ్జర్వ్ చేశాను. ఏంటా అని నేను కూడా ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి మిస్టర్ జియోంగ్ హౌస్ అంతా అది ఫిషింగ్ స్టాల్ అనమాట. అదంతా మంటలతో కాలిపోయింది. లోపల వాళ్ళిద్దరు పడిపోయి ఉన్నారు. మిస్టర్ జియోంగ్ ఇంకా సాయోన్. నేను వెంటనే వాళ్ళిద్దరిని బయటకి తీసుకొచ్చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాను అన్నట్టు సాంగ్యూ చెప్తాడు. సో, వెంటనే నేనేమో అనుకున్నాను, సాయోన్‌కి నీకు ఏదో క్లోజ్ రిలేషన్‌షిప్పే ఉంది కదా! నువ్వు కంటిన్యూయస్‌గా సాయోన్‌కి కాల్ చేస్తూనే ఉన్నావు. నేను ఇగ్నోర్ చేయలేకపోయాను అన్నట్టు సాంగ్యూ చెప్తాడు. అప్పుడే మన హుయిజు నిజం చెప్పాలనుకుంటుంది. సారీ ఇన్ని రోజులు నీ దగ్గర దాచాను. సాయన్ గురించి అన్నట్టు నిజం చెప్పబోతుంటే, ఇంతలో లోపల నుండి డాక్టర్ బయటకొస్తాడనమాట. రాగానే క్వెషన్ చేస్తుంది. అంతా బానే ఉందని చెప్పేసి డాక్టర్, సాయోన్‌కి ఏం కాలేదు ఆపరేషన్ చేసాం. ఇప్పుడు ప్రెజెంట్ బానే ఉంది అన్నట్టు డాక్టర్ చెప్తాడు. సాయోన్ని కూడా వాళ్ళు బయటకి తీసుకొస్తారనమాట. హుయిజు ఇక సాయోన్ చెయ్యి గట్టిగా పట్టుకొని, సాయోన్‌తో పాటు తన్ని ఒక రూమ్‌లో పెడితే అదే రూమ్‌లో అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక సాంగ్యూ అప్పుడే సాంగ్యూకి అర్థమవుతూ ఉంటుందనమాట. హుయిజు సాయోన్ వైఫ్ ఏంటి అని చెప్పేసి తనకి కూడా డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. హుయిజు సాయోన్ చేయి పట్టుకొని అలాగే ఏడుస్తూ, నాకు బాలేనప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకొని నన్ను ప్రొటెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు నా టర్న్ కన్ఫర్మ్‌గా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి సాయోన్ని ఏడుస్తూ అలానే చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో కిడ్నాపర్‌కి మాస్టర్ టెక్స్ట్ చేస్తాడు. మిస్టర్ జియాంగ్ వాళ్ళ షాప్‌ని నువ్వేనా తగలబెట్టేశావు. అప్పుడు అక్కడ సాయోన్ కూడా ఉన్నాడు. ఇలాంటి పనులు నేను చెప్పకుండా చేస్తే తర్వాత నువ్వు దొరికిపోతే నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. కిడ్నాపర్ ఏంటి అక్కడ సాయోన్ కూడా ఉన్నాడా? ఆ విషయం నాకు తెలీదే. అయినా నీకెలా తెలిసింది ఈ విషయం అన్నట్టు టెక్స్ట్ చేస్తే మాస్టర్ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. చెప్పింది మాత్రమే చెయ్యి అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి సాయియోన్ అసలు తన చిన్నప్పుడు జరిగిందేంటో క్లియర్‌గా గుర్తు చేసుకుంటాడనమాట. మనకు కూడా సాయియోన్ చిన్నప్పుడు జరిగిన పాస్ట్‌ని చూపిస్తారు. అసలు బ్యాక్ స్టోరీ ఏం జరిగిందో. ఒకరోజు యాక్చువల్లీ మిస్టర్ జియోంగ్ ఉన్నాడు కదా! ఎవరితో అయితే మన సాయియోన్ ఇప్పుడు ఎవరినైతే కలవడానికి వెళ్ళాడో, అతను సాయియోన్‌ని చిన్నప్పటి నుండి పెంచుకుంటాడు. అంటే మన హీరోని. ఒకరోజు ఒరిజినల్ సాయియోన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒరిజినల్ సాయియోన్ని ఆ ప్లేస్‌కి తీసుకొస్తాడు. ఆ ప్లేస్‌కి తీసుకొచ్చేసి అతన్ని అక్కడ చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే ఒరిజినల్ సాయియోన్‌కి 2 ఐస్ అనేవి డిఫరెంట్ కలర్‌లో ఉంటాయి. అలాగే అతని బిహేవియర్ అంతా రాక్షసుల్లా ఉంటుందన్నమాట. అలాంటి గొప్ప ఫ్యామిలీలో ఇలాంటి రాక్షసుడు పుట్టినందుకు ఆ గ్రాండ్ ఫాదర్ అది డైజెస్ట్ చేసుకోలేక అతన్ని చంపేసి అతని ప్లేస్‌లో ఇంకొకరిని సాయియోన్‌గా తీసుకువెళ్దామని డిసైడ్ అయ్యి మిస్టర్ జియోంగ్ దగ్గరికి వెళ్తాడు. అనుకున్నట్టే గ్రాండ్ ఫాదర్ ఒరిజినల్ సాయియోన్ని ఆ రోజు నైట్ లేక్‌లో చంపబోతూ ఉంటే, మన సాయియోన్ అంటే సాయియోన్ మిస్టర్ జియోంగ్ పెంచుకున్న అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఆ రోజు నైట్ ఆ గ్రాండ్ ఫాదర్ సాయియోన్ని చంపడం చూసేస్తాడనమాట. సో, చూసేసిన తర్వాత చాలా భయపడిపోతాడు. మిస్టర్ జియోంగ్ వెంటనే అతన్ని లోపలికి వెళ్ళు నువ్వు ఇదంతా చూడకని చెప్పేసి లోపలికి పంపించేస్తాడు హీరోని. తర్వాత సాయియోన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మన హీరోని మీట్ అయ్యి కొంతమంది ఎంత పెద్ద ఫ్యామిలీలో పుట్టిన రాక్షసుల్లా పుడతారు. కొంతమందేమో ఎక్కడున్నా సరే నీలా హ్యాండ్సమ్‌గా హీరోల్లా ఉంటారు. నువ్విప్పుడు నాతో రాబోతున్నావు. నా మనవడుగా ఇక నుండి నీ పొజిషన్ అని చెప్పేసి, అలా మన హీరోని తనతో పాటు తీసుకువెళ్ళి సాయియోన్‌గా ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఇప్పుడు ఆ కిడ్నాపరే సాయియోన్ అనమాట. ఒరిజినల్ సాయియోన్. తన ప్లేస్‌లో మన హీరో సాయియోన్ వెళ్ళాడని చెప్పేసి, ఆ పగ తనకి అలాగే ఉండిపోతుంది. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆ చిన్న అబ్బాయిని ఒరిజినల్ సాయియోన్‌ని చంపేసాడు అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బట్ అబ్బాయి ఒరిజినల్ సాయియోన్ చనిపోడనమాట. పెరుగుతాడు. ఇదనమాట బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ప్రెజెంట్ మనకి సాయియోన్ హాస్పిటల్‌లో స్పృహలోకొస్తాడు. పక్కనే ఉన్న హుయిజు వెంటనే మీరు స్పృహలోకొచ్చారా అని చెప్పేసి డాక్టర్‌ని పిలవడానికి వెళ్తూ ఉంటే సాయియోన్ హుయిజు చేపట్టుకొని నువ్విక్కడే ఉండు, నా పక్కనే ఉండు అని చెప్పేసి తన పక్కనే కూర్చోమని చెప్తాడు. కాసేపు అలా కూర్చొని సరే నేను బయటికి వెళ్తున్నానని చెప్పేసి హుయిజు బయటికి వెళ్ళి సాంగ్యూతో సాయియోన్ ఇప్పుడే స్పృహలోకొచ్చాడు. నాకొక పనుంది అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. సాంగి లోపలికి వెళ్ళి సాయియోన్‌తో ఇలా చెప్తాడనమాట. నీకేం జరిగిందో నువ్వు అక్కడ ఎందుకున్నావో నాకు తెలీదు. బట్ ఇది మా నాన్నగారి హాస్పిటల్. నువ్వు ఇక్కడ క్షేమంగా ఉన్నావు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్నేం చేయలేరు అన్నట్టు సాంగ్యూ చెప్తాడు. సాయియోన్ సాంగ్యూకి థ్యాంక్ యూ చెప్పి నాతో పాటు మిస్టర్ జియోంగ్ ఉన్నాడు కదా! ఆయన ఎలా ఉన్నారు? ఆయనకి బానే ఉందా అంటే సాంగ్యూ సాయియోన్‌ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆయన ఇంకా స్పృహలోకి రాడనమాట. ఈయనెవరు నీకేమవుతారు అంటే సాయియోన్ ఈయనే నన్ను చిన్నప్పటి నుండి పెంచారు. ఈయన పేరు వేరే ఉండే చాలా రోజుల నుండి ఈయన కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను. మిస్టర్ జియోంగ్‌గా పేరు మార్చుకున్నారు. అందుకే నేను కనిపెట్టలేకపోయాను అన్నట్టు సాయియోన్ చెప్తూ ఉంటాడు. సాంగ్యూ దీనికి హుయిజుకి సంబంధం ఏంది అంటే హుయిజు దీనికి సంబంధం లేదు. హుయిజు నా ఓన్ ఫ్యామిలీ అన్నట్టు చెప్తాడు. ఇండైరెక్ట్‌గా నా వైఫ్ అన్నట్టే సాంగ్యూకి అర్థమైపోతుందనమాట. సాంగ్యూ క్వెషన్ చేస్తాడు. మరెందుకు ప్రపంచానికి చెప్పట్లేదు అంటే ఏమని చెప్పమంటావు? నా పొజిషనే చాలా
కష్టంగా ఉంది. ఎవరు ఎక్కడి నుండి ఎటువైపు నుండి నన్ను అటాక్ చేస్తారో తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న నేను నా వైఫ్ అని చెప్పేసి అందరికీ పరిచయం చేసి తన్ని కూడా డేంజర్‌లో పెట్టమంటావా? తనని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్టు సాయోన్ క్లియర్‌గా సాంగ్యూకి చెప్తాడు. అప్పుడు సాయోన్ మంచివాడే అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. అలాగే సాయోన్ కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఐయామ్ సో సారీ. అలాగే నాకు ఫోన్ చేశాడు కదా! నన్ను బెదిరిస్తూ ఉన్నాడు ఒక కిడ్నాపర్. అతనెవరో కాదు. నువ్వు ఒక కేస్‌లో ఆర్ఫనేజ్ కేస్‌ని డీల్ చేస్తూ ఉన్నావు కదా! ఆ కేస్‌లో కూడా అతనే ఇదంతా చేసుంటాడు అన్నట్టు నాకు డౌట్‌గా ఉంది అన్నట్టు సాయోన్ చెప్తాడు సాంగ్యూతో. ఎలా అన్నా సరే అతన్ని పట్టుకోవాలి అన్నట్టు చెప్తాడు. ఇక తన రూమ్‌కి వెళ్ళిపోయి మెసేజెస్ చూసుకుంటూ ఉంటాడనమాట. తన ఫోన్‌కి ఇప్పటి వరకు మన హుయిజు పెట్టిన టెక్స్ట్‌లన్నీ చదువుతూ ఉంటాడు. అప్పుడే హుయిజు ఎంత ఎంత టెన్షన్ పడిందో సాయోన్‌కి అర్థమవుతుంది. ఒక నర్స్ వస్తుంది మన సాయోన్ బీపీ చెక్ చేయడానికి. నా ఫ్యామిలీ మెంబర్ బయటే ఉన్నారా అన్నట్టు ఇండైరెక్ట్‌గా హుయిజు గురించి అడిగితే నర్స్ బయట ఎవరు లేరు అన్నట్టే చెప్తుంది సాయోన్. అదేంటి హుయిజు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి థింక్ చేస్తాడు. హుయిజు ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిపోయి సాయోన్ రూమ్‌కి వెళ్ళి ఆ ఫోన్ ఉంది కదా కిడ్నాపర్ ఫోన్, దానివల్ల ఇదంతా అని చెప్పేసి తన కోపం వచ్చి ఆ ఫోన్ కోసమే సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ సాయోన్ రూమ్‌లో ఆ ఫోన్ తనకి దొరుకుతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.